హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. నన్ను ఆదరించే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా తక్కువ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఈరోజు మంచి నీరంకాయ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఎంత వంటరాని వాళ్ళైనా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా వంకాయ కదా అని తీసి పక్కన పెట్టొద్దు. వంకాయలో 3 రకాలు ఉంటాయి. నీరంకాయ ఉంది కాబట్టి నీరంకాయ ఎలా వండాలో సింపుల్గా ఈజీగా చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ అయితే బాండిలో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఓకేనా, ఇవన్నీ మగ్గేంత వరకు గరిటెతో అటు ఇటు కొద్దిగా మిక్స్ చేసుకొని మొత్తం ఆనియన్స్ అయితే అన్ని వేసేసుకోండి. ముఖ్యంగా ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి. నీరంకాయలో అసలు వాటర్ అవసరమే ఉండదు, అంత బాగుంటుంది. నీరు వేయకుండా చేసుకోండి. అండ్ నీరంకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట. నేను చేసిన ప్రతిసారి గిన్నె మొత్తం ఊడ్చేస్తారనమాట, అంత బాగా తింటారు. సో ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, సరిపడా పసుపు అలాగే అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. సరిపడా పసుపు వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నీరంకాయనే కదా ఏముందిలే అని అసలు అనుకోవద్దు. అది చేసే విధానం తెలియకపోతే వేస్ట్ అవుతుంది. చేసే విధానం తెలిస్తే రుచిగా ఉంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మన అన్నంలో కలుపుకున్నప్పుడు వంకాయ ముక్కను అస్సలు వేస్ట్ చేయరు, అంత బాగుంటుంది. అండ్ దాంట్లో కండ ఎక్కువగా ఉంటుంది. మన వంకాయలో చాలా మృదువుగా కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే సరిపడా అల్లం పేస్ట్ కూడా వేసుకొని అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. నాకైతే చాలా ఇష్టం అండి, నాకు చాలా చాలా ఇష్టం. మసాలా వంకాయ కంటే కూడా నీరంకాయ ఎక్కువగా ఇష్టపడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కారం వేయకుండా పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. నేను మాత్రం కొంచెం పచ్చిమిర్చి కాకుండా కొంచెం అయితే అండ్ కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అని అంటే, నేను ముందు వంకాయ లేకుండా టమాటా వేసాను, మీరు గమనించారు కదా. ఎందుకంటే టమాటా మగ్గింది అని అంటే మనకు వంకాయ మగ్గడానికి పెద్ద టైం తీసుకోదు. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను తక్కువగానే వేసాను. వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి. పొడి వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అందులో సాల్ట్ కొంచెం వాటర్ వేసేసి పెట్టేసుకోండి. అంటే డైరెక్ట్గా పెట్టకుంటే నల్లబడిపోతాయి అనమాట. వాటర్లో వేసి పెట్టాలి, అందులో సాల్ట్ ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం చేసి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్స్ మిశ్రమం ఉంది కదా, దాంట్లో వేసేసుకుందాం. చాలా ఈజీగా మగ్గిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఈ పని చేసుకుంటే ఇంకో పని చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇలా మంట సిమ్లో పెట్టేసి, అంటే తక్కువ మంట పెట్టేసి ఈ వంకాయలు కానీ ఏ కర్రీ చేసినా కూడా ఇక్కడ నాకు టైం అనేది సెటిల్మెంట్ అయ్యేలాగా చూసుకొని చేసుకుంటాను అనమాట. సిమ్లో పెట్టేసి మూత పెట్టాను లిడ్ అంటే కథం ఈజీగా మగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వదిలేసి అంటే దానిపైన చూసుకుంటుంది, మనకి ఇంకో పని కూడా సేవ్ అవుతుంది. సో నేనైతే దోశ పిండి రుబ్బి పక్కన పెట్టేశాను. పిండి మాత్రం ఉరిమింది. ఇంకా పటాఫట్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, మామూలు హడావిడి ఉండదనమాట. ఇంకా దోశ వేయడానికి అయితే పెనం రెడీగా పెట్టాను. దోశనైతే పిండి అయితే ఒక బౌల్లోకి సరిపడా తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చట్నీ నిన్ననే చేసి పెట్టాను, చట్నీ కూడా రెడీగా ఉంది. పల్లీ చట్నీ ఎక్కువగా ఇష్టపడతాం మా ఇంట్లో. సో ఇప్పుడైతే వంకాయలు ఎంతవరకు మగ్గిపోయాయో చూసేసుకుందాం. చూసారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనము కారం, సాల్ట్ సరిపడా వేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా కిందికి పైకి మిక్స్ అయ్యేలాగా అంతా మిక్స్ చేసుకోండి. చూస్తేనే నోరూరుతుంది కదా. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఒక్కటి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. గట్టిగా తినే వాళ్ళు ఇద్దరు తింటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. నేను ఎప్పుడైనా కారం సాల్ట్ విషయంలో మాత్రం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అనే చెప్తాను. ఇంత వేయండి అని నేను చెప్పలేను, ఎందుకంటే అది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము తక్కువగా తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువగా వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే అంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చాలా లాస్ట్లో కొద్దిగా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకనంటే కొంచెం అన్నంలో తినడానికి, పిల్లలు స్కూల్ బాక్స్లో తినడానికి కొంచెం గట్టిగా ఉంటే పిల్లలకు అర్థం కాదు. మనం అంటే ఈజీగా తినేస్తాం, అన్నంలో నంచుకొని మంచిగా ముక్కల్ని తినేస్తాం. కానీ పిల్లలకు అలా తినరాదు కదా, వంకాయ ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి కొంచెం వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటే తినడానికి గ్రేవీగా ఉంటే వాళ్ళు తినడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ స్కూల్ స్టార్ట్ అవ్వడం కానీ మామూలు బీభత్సం కాదు. వీళ్ళని రెడీ చేయాలి, మనం రెడీ అవ్వాలి, ఇంట్లో రెడీ చేసుకోవాలి. కొంచెం రుచి బాగాలేకపోయినా అసలు బాగాలేదని బాక్స్ వెనక్కి వచ్చింది. ఏంటో మరి టార్చర్. మా చిన్నప్పుడు ఏ బాక్స్ లేదు, ఉన్నది తిని సైలెంట్గా బడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇన్ని కథలు ఉన్నా కూడా వీళ్ళు చదవమంటే చాలా బద్ధకం. పెన్సిళ్ళు, బుక్స్లు, నానా హడావిడి. స్కూల్ స్టార్ట్ అయిందో లేదో బీభత్సమైన ఖర్చు. చూసారు కదా. ఇప్పుడైతే మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. మరి మూత తీసి చూసుకుంటే మనకు ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది కదా. కొంచెం వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి, మీరు మీ ఇష్టం. వాటర్ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. అసలు ఒక్కసారి ట్రై చేయండి, మీరు వదిలిపెడితే నన్ను అడగండి, అంత బాగుంటుంది. సింపుల్ రెసిపీ కదా, వంకాయ ఏముంది అని అస్సలు అనుకోవద్దు. చేసే విధానం తెలియకపోతే ఎంత మంచి రెసిపీ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా వేస్ట్ అవుతుంది. చేసే విధానం తెలిస్తేనే
ఆ కూరకి రుచి పచ్చి అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఇంకో 2-3 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేసామంటే మన రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. నేను మొన్ననే పోస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది, అసలు టైం వీలవ్వక ఈరోజు అయితే చేశాను. మీకు తెలుసు కదా మన దగ్గర లైవ్ అయితే నడుస్తుంది. మీకు పాసిబిలిటీ ఉంటే ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ అయితే అటెండ్ అవ్వండి. సరదాగా మాట్లాడుకోవడానికి బాగుంటుందండి. అంతే, మన లైవ్లో అయితే అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చాలా మంచిగా మాట్లాడి అసలు మంచి రిలేషన్లా ఉండే వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీకు టైం ఉంది, ఖాళీగా ఉన్నాను అంటే ఒకసారి అలా ఎంటర్టైన్మెంట్ కోసం రావచ్చు లైవ్లోకి. ఓకేనా, ఇప్పుడైతే మన వంకాయలు మగ్గిపోయా లేదా చూసేసుకుందాం. ఓకేనా, చాలా వరకు మగ్గిపోయింది, టమాటా కూడా మగ్గిపోయింది. కాబట్టి ఇవన్నీ కలిసేలాగా చూసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. చూసారు కదా, కొద్దిగానే వేసినట్టుగా చిన్న గ్లాసులు అంతా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇది అస్సలు ఇంక్లూడ్ చేయొద్దు అనుకున్నాను, కాకపోతే మెయిన్ పిల్లల కోసం రైస్లో కలుపుకోవడం వాళ్ళకి రాదు కాబట్టి కొంచెం వాటర్ ఇంక్లూడ్ చేశాను. ఇంకసారి చేసుకుంటే మీరు ఒకవేళ పచ్చిమిర్చి ఒక్కటే వేసి చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అన్నం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, రెసిపీ కూడా టేస్టీగా ఉంటుంది. చాలా ఇప్పుడైతే మనకు ఫైనల్లీ మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే అయిపోవచ్చునట్టే. ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమా, డైరెక్ట్ తినేయడమా, ఇంకా మీ ఒపీనియన్ అనమాట. నేను ఈరోజు సర్వింగ్ బౌల్లోకి ఏం తీసుకోవట్లేదు, చాలా టైం తక్కువగా ఉంది, చాలా హరిబరి కూడా ఉందనమాట. సో చూసారు కదా, ఫైనల్గా రెసిపీ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ దోశలు వేస్తున్నాను, ఒక సైడ్ అన్నం బ్యాక్ చేస్తున్నాను, ఒకవైపు కర్రీ చూసుకుంటున్నాను. ఇలా ఉంటుంది అనమాట మదర్స్ లైఫ్. మామూలు హడావిడి కాదు. నా వీడియో మీకు నచ్చిందా అయితే సపోర్ట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.